హిందూ సనాతన ధర్మం ప్రకారం అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులోనూ శని అమావాస్యకు మరింత ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా శని అమావాస్య ఎప్పుడు వచ్చింది, శనైశ్వర అమావాస్య ప్రాముఖ్యతలు ఏమిటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి ఈ తిథిని ముఖ్యమైనదిగా భావిస్తారు. అమావాస్యలో అమ అంటే చీకటి అని, వాస్య అంటే కామం అని అర్థాలున్నట్లు పురాణాల్లో ప్రస్తావించబడింది. ఈ అమావాస్యకు మరో అర్థం ఏమంటే పగలు మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యోతిశాస్త్రం ప్రకారం చంద్రగ్రహణము మనుషుల మనసులను నియంత్రించే అవకాశం ఉంటుంది. ఇలా ఉండగా ఈసారి అమావాస్య శనివారం నాడు వచ్చింది. అందుకే దీన్ని శనైశ్చర లేదా శని అమావాస్య అంటారు. ఈ పవిత్రమైన రోజున శనిదేవుని భగవానుడి యొక్క ఆశీస్సులు అనుగ్రహం పొందడానికి శని అమావాస్యను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పర్వదినాన శనేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శని దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ సందర్భంగా శని అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయాలి, శనేశ్వరుని ఆశీస్సుల కోసము మనము ఏం చేయాలనేది పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ వీడియో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు పంచాంగం ప్రకారం ఉదయం తిథి ప్రకారము అమావాస్యను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి శని అమావాస్య తిథి మే 16 శనివారం తెల్లవారుజామున 4:12 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే మే 17వ తేదీ అర్ధరాత్రి 1:31 గంటలు ముగుస్తుంది. ఈ కారణంగా శనివారం నాడు శని జయంతిని జరుపుకుంటారు. ఈ శనివారం రోజున రావడంతో శనైశ్చర అమావాస్య అని కూడా అంటారు. అయితే ఈ శని అమావాస్య రోజున శనైశ్వరుని ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజను నిర్వహించాలి. ముఖ్యంగా శని జయంతి రోజున సాయంకాలం సంధ్యా సమయంలో పూజ చేయడము అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ పర్వదినాన శనైశ్వరుని స్మరించుకుంటూ స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలను ధరించాలి. అనంతరము పడమర దిశకు అభిముఖంగా కూర్చొని శని మంత్రాలను లేదా శని స్తోత్రాన్ని పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత రావి చెట్టు కింద ఆవ నూనెతో నింపిన దీపాన్ని వెలిగించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు నిరుపేదలకు ఆహారం, వస్త్రాలను దానం చేయాలి. అయితే హిందూ మతంలో శనిదేవుడు కర్మలకు న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజున శాస్త్రోక్తంగా పూజలు చేయడం వల్ల శనిదేశం నుంచి విముక్తి లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ పర్వదినాన నల్లని వస్తువులను పేదలకు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. అంతేకాక శని దేవుని అనుగ్రహము లభించే అవకాశాలు కూడా ఉంటాయని గట్టిగా నమ్ముతారు. అయితే ఈ రోజున ఎటువంటి మంత్రాలను పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తెలుసుకుందాము. ఈరోజు శని అమావాస్య రోజున ఓం నమ శివాయ, ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయే ధీమహి తన్న శివ ప్రచోదయాత్ అనేటువంటి మంత్రం, ఓం త్రయాంబకం యజామహే పుష్టివర్ధన ఉర్వారుకమి బంధన మృత్యుర్మోక్షోన్ మామృతాత్ అనేటువంటి మంత్రము, ఓం కాకధ్వజాయ విద్మహే ఖరగస్థాయ నెమ్మదిగా తన్నో మంద ప్రచోదయాత్, ఓం ప్రాం ప్రీం ప్రౌ న శనైశ్చరాయ నమః, ఓం శం నో దేవి రవిష్టాయ అనేటువంటి మంత్రాలను పఠించాలి. ఓం శం శనైశ్చరాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా పఠించాలి. అయితే ఈరోజు 2000 శని అమావాస్య మే 16వ తేదీ శనివారం రోజు వచ్చింది కాబట్టి శని దోషము, షడేసతి, అర్ధాష్టమ శని సమస్యలతో బాధపడేవారు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఉండేటువంటి వాళ్ళు ఈరోజు ఈ శనేశ్వరునికి పూజ చేసి వారి యొక్క దోషాన్ని తొలగించుకోవచ్చు. ఈ రోజున శనిదేవునికి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం, మంత్రాలు జపించడం, దానాలు చేయడం ద్వారా శని ప్రభావం తగ్గుతుంది. శని అమావాస్య రోజున చేసే పూజలు, పరిహారాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. జ్యోతిశాస్త్రం ప్రకారం శనిదేవుని అనుగ్రహం పొందేందుకు చేసిన పరిహారాలు మనకు త్వరగా ఫలితాన్ని ఇస్తాయి. అయితే శనిగ్రహం ప్రభావం వల్ల ఎదురయ్యే ఎన్నో సమస్యలు, మనకి ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి, ఉద్యోగ ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఆలస్యాలు, అడ్డంకులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శని అమావాస్య రోజున హనుమంతుని పూజించడం చాలా మంగళకరము. శని ప్రభావం నుంచి రక్షణ కలిగించే దేవుడుగా ఆంజనేయ స్వామిని భావిస్తారు. ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామికి తమలపాకులు సమర్పించడము, సింధూరంతో పూజ చేయడం వంటి పనులు చేస్తే శని దోషము తగ్గుతుంది. అలాగే శని అమావాస్య రోజు
ముఖ్యంగా జపించాల్సినటువంటి మంత్రం ఓం శం శనైశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపిస్తే శని అనుగ్రహం లభిస్తుంది నమ్మకం. వీలైతే సమీపంలోని శని ఆలయాన్ని దర్శించి జపించడం మంచిదని పండితులు తెలియజేస్తున్నారు. శనిదేవుడికి నలుపు రంగు ఎంతో ప్రీతికరం. అందుకే శని అమావాస్య రోజున నల్లని వస్తువులు దానం చేయడం శుభప్రదము. దానం చేయాల్సిన వస్తువులు నల్ల నువ్వులు, నల్ల బట్టలు, నల్ల మినపప్పు, ఇనుప పాత్రలు, ఆవ నూనె వంటి వాటిని అవసరమైన వారికి దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అదే కాకుండా శని సడేసతి లేదా శని దయాత్ బాధపడేవారు ఛాయాదానం అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి పరిహారంగా పరిగణిస్తారు. దీనికోసం ఒక ఇనుప లేదా కంచు పాత్రలో ఆవ నూనె పోయాలి. ఆ నూనెలో మీ ముఖాన్ని చూసుకోవాలి. ఆ తర్వాత ఆ పాత్రను నూనెతో సహా పేదలకు లేదా శని ఆలయానికి దానం చేయాలి. ఇలా చేస్తే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్మకము. అదే కాకుండా శని అమావాస్య రోజు మనం ఏం పాటించాలంటే పెద్దలను గౌరవించడము, పేదలకు సహాయం చేయడం, జంతువులకు ఆహారం పెట్టడం, కోపం అహంకారం దూరంగా ఉంచడము, నిష్కపటంగా ప్రార్థించడం వంటి మంచి పనులు చేయాలని పండితులు సూచిస్తున్నారు. చాలామంది జీవితంలో అష్టమ పీడలతో బాధపడి ఇలాంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి రోజు. అదే కాకుండా శనిదేవుడు అనుగ్రహం కోసం తైలాభిషేకం, నువ్వులతో నవగ్రహాల్లో ఉండే శనిదేవుడి విగ్రహం మీద తైలాభిషేకం చేయించుకోవాలి. పండితులు చెప్పిన ప్రకారం పూజించుకోవాలి. నల్లని బట్టలు, ఇనుప వస్తువులు, ఉప్పులను దానంగా ఇవ్వాలి. అంతేకాకుండా నల్లని గొడుగు, చెప్పులు దానంగా ఇస్తే మంచిది. ఈ రోజున నల్లని శునకాలు, కాకులు, ఆవులు, నల్లని చీమలు మొదలైన వాటిని యథాశక్తి ప్రకారము ఏదైనా అవి తినే ఆహారము ఇవ్వాలి. అంతేకాకుండా శనిదేవుడి యొక్క అనుగ్రహం కోసం రావి చెట్టు, ఔదంబరి చెట్టు కింద నెయ్యి దీపంను వెలిగించాలి. ఈ విధంగా చేస్తే శని దోషాలు ఉండవు. నల్లని వస్త్రాలు వేసుకొని పూజించుకోవాలి. వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు, హనుమంతుడు మొదలైనటువంటి దేవతల్ని కూడా ఈరోజు పూజించుకుంటే చాలా మంచిది. హనుమాన్ను భక్తితో పూజించుకున్న వారికి శనిపీడలు ఉండవు. సింధూరంతో పూజలు, తమలపాకుల మాలలు సమర్పించిన వారికి శనిపీడలు ఉండవు. ముఖ్యంగా అమావాస్య కూడా కలిసి రావడంతో చనిపోయినటువంటి పూర్వీకులకు శ్రాద్ధ కర్మాది క్రతువులు చేయాలి. భక్తితో వారిని గుర్తు చేసుకొని వారికి ఇష్టమైన పదార్థాలు, వస్తువుల్ని పండితులకు దానంగా ఇవ్వాలి. నది స్నానం అత్యంత పుణ్యప్రదమని చెప్తారు. మే 16 శని అమావాస్య సందర్భంగా ఏ రోజుల వారు శనిదోషం నుండి విముక్తి పొందుతారు, కష్టాలు తొలగి అదృష్టం భరించాలంటే కొన్ని రాశుల వారి పరిహారాలను పాటించాలి. ఈ నెల 16న మేషరాశిలో రవిచంద్రుల కలయిక జరిగి అమావాస్య ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు శనివారం కావడం వల్ల శని అమావాస్య. శనేశ్వరం చాలా ఇష్టమే. శని దోషం అనుభవిస్తున్న మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభ, మీనరాశుల వారు ఈ రోజున శనికి తైలాభిషేకం, ప్రదక్షిణాలు లేదా తిలాదానం, నల్ల రంగు కలిసిన వస్త్రాలు ధరించడము, శివార్చన వంటివి ఏవైనా చేయడం వల్ల శని దోషం మటుమాయమయ్యే అవకాశం ఉంటుంది. శనికి అమావాస్య అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి శనికి పరిహారం చేయించడం వల్ల ఏడాదంతా శుభప్రదంగా సాగిపోతుంది. మేషం అంటే ప్రస్తుతం ఏలినాటి శని మొదటి దశను అనుభవిస్తున్న ఈ రాశిలో శని అమావాస్య ఏర్పడుతున్నందువల్ల ఈ రాశి వారికి శనికి పూజించడం లేదా శనికి ప్రదర్శనలు చేయడం చాలా మంచిది. ఏ ప్రయత్నమైనా సఫలమయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించినటువంటి పురోగతి ఉంటుంది. ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆదాయం భాగం పెరుగుతుంది. అలాగే సింహరాశి వారు అష్టమ శని దోషాన్ని అనుభవిస్తున్న ఈ రాశికి భాగ్యస్థానంలో శని అమావాస్య ఏర్పడుతున్నందువల్ల ఈ రాశి వారు శనికి తైలాభిషేకం, శివార్చన చేయించడం మంచిది. ఈ రాశిలో రవిచంద్రుల కలయిక ఏర్పడడం విపరీత రాజయోగాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో హోదా, ప్రాధాన్యం, జీతభత్యాలు బాగా పెరుగుతాయి. అలాగే అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. అలాగే కన్యా రాశి వాళ్ళు సప్తమ శని దోషంలో ఈ రాశికి అష్టమ స్థానంలో శని అమావాస్య ఏర్పడడం వల్ల ఈ రాశి వారు శనికి తైలాభిషేకం లేదా శివార్చన చేయడం చాలా అవసరము. దీనివల్ల వీరికి అంచనాలకు మించినటువంటి ధన వృద్ధి ఉంటుంది. సమస్యపై కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అలాగే ధనుస్సు రాశి వల్ల అర్ధాష్టమ శని దోషాన్ని అనుభవిస్తున్న ఈ రాశికి పంచమ స్థానంలో శని అమావాస్య ఏర్పడడం వల్ల ఈ రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించడంతో పాటు శనేశ్వరుని ప్రదక్షిణాలు చేయడం మంచిది. దీనివల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి మించినటువంటి
ఆదాయానికి లోటు ఉండదు. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. కుంభరాశి వారు ఏలినాటి శని 3వ దశలో ఉన్న ఈ రాశికి తృతీయ స్థానంలో శని అమావాస్య ఏర్పడడం వల్ల ఈ రాశి వారు శనేశ్వరుని పూజ శివార్చన చేయడం చాలా అవసరం. దీనివల్ల ఆదాయము దినదిన అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. మీనరాశి వారు ఏలినాటి శని 2వ దశను అనుభవిస్తున్న ఈ రాశికి ధనస్థానంలో శని అమావాస్య ఏర్పడడం వల్ల ఈ రాశి వారు శనికి ప్రదక్షిణాలు చేయడం, నువ్వులు మినుములు దానం చేయడం మంచిది. దీనివల్ల శత్రు రోగ రుణ సమస్యల నుంచి చాలా వరకు ఊరట కల్పిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదని ఏర్పడుతుంది. పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. శని అమావాస్య రోజు చేయకూడనటువంటి పనులేమో తెలుసుకుందాము. ఈ రోజున శని మత్తు పదార్థాలు, మాంసాహారం, తామసిక ఆహారాలు సేవించవద్దు. అలా చేయడం వల్ల కష్టాలను కొని తెచ్చుకోవడమే. మీరు శని దోషానికి గురి కావచ్చు. ఈరోజు కుక్కలకు, ఆవులకు లేదా ఇతర జంతువులకు హాని చేయవద్దు. అలా చేయడం వల్ల శనిదేవుని ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అలాగే శని అమావాస్య రోజు ఆలస్యంగా నిద్ర లేవడం, గోళ్ళు జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు. శని అమావాస్య రోజు చెట్ల కొమ్మలు నరికివేయడం కూడా మంచిది కాదు. పితృదేవతల యొక్క ఆగ్రహానికి గురి అవుతారు. అలాగే శని అమావాస్య రోజు ఉప్పు, నూనె, ఇనుము వంటివి కొనకూడదు. దీనివల్ల దురదృష్టంతో పాటు ఆర్థిక నష్టాలు కూడా సంభవించవచ్చు. అమావాస్య రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుని ప్రార్థించడం శుభప్రదంగా ఆలస్యంగా నిద్ర లేవడం ఆధ్యాత్మికంగా అనుకూలం కాదని చెప్తారు. పురాణాల ప్రకారము అమావాస్య రోజున ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శ్మశానాలు, పాడుబడ్డ ప్రదేశాలు, నిర్జన ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిదని భావిస్తారు. అమావాస్య రోజున కొత్త వ్యాపారము, కొత్త ఒప్పందాలు, శుభకార్యాలకు సంబంధించిన కొనుగోళ్లు ప్రారంభించకూడదని సంప్రదాయం చెప్తోంది. ముఖ్యమైన నిర్ణయాలను మరొక శుభదినానికి వాయిదా వేయడం మంచిదిగా భావిస్తారు. ఈ రోజున కొన్ని శుభకార్యాలు, పితృతర్పణము, దాన ధర్మాలు, శని ప్రార్థనలు, రావి చెట్టుకు ప్రదక్షిణలు, వట సావిత్రి వ్రతము, దీపారాధన, జపం, ధ్యానం చేయడము చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.